Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, ఎక్సలెంట్ వీడియో మిస్ కాకుండా వీడియో అనే వరకు చూడండి. ఎక్కువ మంది షేర్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. గ్రేట్. సో జనరల్గా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అనే ఒక వర్డ్ విన్నట్నే మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ గురించో లేకపోతే ఐటీ జాబ్ గురించో అనేసి మీకు క్లియర్గా తెలుస్తుంది, ఆర్ ఐటీ స్కిల్ ఆర్ ఐటీ కోర్స్ గురించో అనేసి మీరు అనుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే ఈరోజు ఒక న్యూ టెక్నాలజీ గురించి అయితే మీకు అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆ యొక్క న్యూ టెక్నాలజీ ఇప్పుడు ప్రెసెంట్ చాలా బూమింగ్లో ఉంది. దాంతోపాటుగా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా అయితే ఉండబోతుంది. చాలా ఎక్కువ జాబ్స్ అయితే క్రియేట్ చేయబోతుంది అనమాట. ఆ యొక్క టెక్నాలజీ మనకైతే ఈవీ టెక్నాలజీస్, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ. సో ఈ యొక్క ఈవీ టెక్నాలజీ ఓన్లీ కొంతమంది నేర్చుకోవచ్చు అని అనుకుంటారు, బట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను. సో బేస్డ్ ఆన్ దట్ మీరు చక్కగా అయితే ఈ యొక్క టెక్నాలజీ అయితే నేర్చుకోవచ్చు. ఈ రోజు ఒక సూపర్బ్ కోర్సు ఈవీ టెక్నాలజీ రిలేటెడ్గా మీకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మనకి 9 months కోర్స్ అనమాట అది. ఆ యొక్క కోర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకైతే చెప్తున్నాను, చూడండి. గైస్ 2023 ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో 2023 కల్లా సో అసలు ఈవీ వెహికల్స్ అసలు ఎన్ని ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చెప్తాను చూడండి. 45 millions ఆఫ్ ఈవీ వెహికల్స్ ఆన్ ది రోడ్ ఉన్నాయట 2023కే. అదే 2030కి వచ్చేటికి అది ఎంత అవబోతుందో తెలుసా మీకు? 250 million ఈవీ వెహికల్స్ ఆన్ ది రోడ్ రాబోతున్నాయట. సో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ నుంచి మనం అయితే తీసుకున్నాం డేటా. సో గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ చూసినా ఈ మధ్య ఈవీ స్కూటర్స్, ఈవీ వెహికల్స్ ఆర్ ఈవీ కార్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు గమనించారా? సో పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ టాటా అవ్వచ్చు, హ్యుండై, కియా, ఇలాగా మహేంద్ర వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సో ఈవీ టెక్నాలజీ బేస్ చేసుకొని చాలా ఈవీ కార్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈవీ స్కూటర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ఓకే, సో గైస్ చాలా ఎక్కువ మంది కూడా కొనుక్కుంటున్నారు ఈ మధ్య. గ్రేట్. గైస్ కరెక్ట్గా చూస్తే మనకి ఈవీ టెక్నాలజీ అంటే మనకు గుర్తొచ్చేది అంటే బ్యాటరీ మీద నడిచే వెహికల్స్ అని క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈవీ సెక్టర్ బాగా పెరుగుతుందో ఆబ్వియస్లీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. 2030 కల్లా 5 to 9 trillion watts/hour కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ని వీలైతే రిలీజ్ చేయబోతున్నారు 2030 కల్లా. సో కరెక్ట్గా చూస్తే ఈవీ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఆర్ బ్యాటరీ టెక్నాలజీ మీద మనకైతే గ్రోత్ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో 2030 కల్లా అరౌండ్ 30 million జాబ్స్ని గ్లోబల్లీ ఈ యొక్క టెక్నాలజీ అయితే క్రియేట్ చేయబోతుందట. సో మనకి ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటి, సో ఫ్యూచర్లో కూడా ఈ యొక్క టెక్నాలజీలో మనకైతే జాబ్స్ అయితే క్రియేట్ చేయబోతుంది అనేసి. ఓకే, అందుకే ఈ సమయంలోనే మనం ప్రాపర్గా నేర్చుకొని స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే ఈజీగా లైఫ్ అయితే సెట్ చేసుకోవచ్చు. గ్రేట్. సో గైస్ అందుకే ఈ రోజు ఒక న్యూ కోర్స్ని మీకు అయితే లాంచ్ చేయబోతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ ఈ డ్రైవ్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్ అనే ఒక కోర్స్ని మీకైతే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఈ యొక్క కోర్స్ కూడా అల్లాటప్ప కోర్స్ ఏం కాదు, ఐఐటి భువనేశ్వర్ ర్యాప్ అండ్ ఈవీ అకాడ్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి డిజైన్ చేసిన కోర్సు. 9 months కోర్సు, కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పొచ్చు. హైబ్రిడ్ లెర్నింగ్ లోనే మనం ఈ యొక్క కోర్స్ని అయితే నేర్చుకొని సర్టిఫికేట్ అయితే పొందొచ్చు. దాంతో పాటుగా చాలా హైలైట్స్ ఉన్నాయి. సో చెప్తాను చూడండి ఒకసారి. ఈ డ్రైవ్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్ గైస్ ఈ యొక్క కోర్స్ని మనకి ఐఐటి భువనేశ్వర్ యొక్క రీసెర్చ్ డిపార్ట్మెంట్ అయిన రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్క్, సో రెప్ అనే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంగ్ విత్ కొలాబరేషన్ విత్ మనకి ఈవీ అకాడ్ తో వాళ్ళతో కలిపి డిజైన్ చేశారన్నమాట. టాప్ ఐఐటి ఫ్యాకల్టీస్ అండ్ సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోని ఈ యొక్క కోర్స్ కరికులం అయితే డిజైన్ చేశారు. దీంట్లో థియరిటికల్ నాలెడ్జ్ తో పాటుగా మనకి ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కోర్స్ కరికులంలో ఓన్లీ ఫౌండేషనల్ కాన్సెప్ట్సే కాకుండా దాంతో పాటుగా మనకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది, సిమ్యులేషన్ టూల్స్ మీద మనకి అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది, క్యాంపస్ ఇమ్మర్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎసెన్షియల్స్ ఆఫ్ అసలు ఈ డ్రైవ్ సిస్టమ్స్ ఏంటి, బ్యాటరీ టెక్నాలజీ ఏంటి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏంటి అన్ని కూడా మనకైతే టీచ్ చేస్తారు. మేజర్ హైలైట్స్ చూస్తే మనకైతే 9 months కోర్స్ డ్యూరేషన్ మాట. ఇది అకాడమిక్ ప్రాక్టికల్ స్కిల్స్ అలాంగ్ విత్ మనకైతే ఇండస్ట్రియల్ రిలేటెడ్ స్కిల్స్ కూడా మనకైతే నేర్పిస్తారు. ఐఐటి భువనేశ్వర్ రేప్ అండ్ ఈవీ అకాడ్ నుంచి మనకైతే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఐఐటి నుంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకైతే టీచ్ చేస్తారు. ఇండస్ట్రీ మెంటర్షిప్ కూడా దొరుకుతుంది. ఈవీ టాపిక్స్ మీద మనకైతే కాంప్రహెన్సివ్ కరికులం అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తారు. కరెక్ట్ గా చూస్తే ఈవీ ఇంటిగ్రేషన్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిజైన్ వాలిడేషన్ కూడా కవర్ అవుతుంది అనమాట. ఇండస్ట్రీ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. వీళ్ళ దగ్గర నుంచి 2 tied ఇమ్మర్షన్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ గా చూస్తే 7 days ఇమ్మర్షన్ ల్యాబ్ ఉంటుంది, ఇంకోటి 21 days ఇమ్మర్షన్ ల్యాబ్ ఉంటుంది. దానికి ఎక్స్ట్రా పేజెస్ మీరైతే జాయిన్ అవుతారు. సిమ్యులేషన్ టూల్స్ మీద మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ వచ్చేటట్టు మనకైతే ప్రాక్టికల్ లెర్నింగ్ అయితే ఉంటుంది. మనకి ప్రెస్టీజియస్ క్రెడెన్షియల్ అయితే దొరుకుతుంది మనకి ఐఐటి భువనేశ్వర్ రేప్ నుంచి. అదొకటి బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక పేజ్ లోకి అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడండి మనకి పీజీ సర్టిఫికేట్ ఇన్ ఈ డ్రైవ్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్. సో ఇది ఒక మనకి చూస్తే క్లియర్గా ఇచ్చేటండి. మాస్టర్ క్రిటికల్ స్కిల్స్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీ అండ్ రినోవ్డ్ ఐఐటి ఫ్యాకల్టీస్ అండ్ ఈవీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అని మెన్షన్ చేస్తారు గైస్. ఇది ఒక హైబ్రిడ్ లెర్నింగ్ మాట విత్ ల్యాబ్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ క్యాంపస్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అయితే మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడండి 2nd January 2025 అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 9 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. 7 hours 21 days క్యాంపస్ ఇమ్మర్షన్ మనం అయితే తీసుకుంటాం. ఐఐటి భువనేశ్వర్ రేప్ అండ్ ఈవీ క్యాడ్ నుంచి జాయింట్ సర్టిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఐఐటి
రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్క్ మనకైతే ఇలా అయితే ఉంటుందన్నమాట బిల్డింగ్. ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీస్లోని వీళ్ళకి 14+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనకి ఈవీ అకాడమీ వాళ్ళకి. సో అరౌండ్ చెప్పాలంటే 50 కంట్రీస్లోని వీళ్ళు 20+ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేస్తున్నారు. అరౌండ్ 5000+ లెర్నర్స్ అయితే ఉన్నారన్నమాట ఈవీ అకాడమీ వాళ్ళు. సో వీళ్ళు ఐఐటి భువనేశ్వర్ రెప్ వాళ్ళు కలిపి ఈ యొక్క కోర్స్ని అయితే డిజైన్ చేస్తారు కాబట్టి ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. ఈ యొక్క ఈవీ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి రోల్స్ ఉండబోతున్నాయి ఫ్యూచర్లో చూస్తే మనకి చూడండి బ్యాటరీ టెక్నాలజీస్, బ్యాటరీ డిజైన్ లీడ్, సో ఇక్కడ చూడండి మనకి సిస్టమ్ లీడ్ ఇంజనీర్స్, పవర్ టెరైన్ ఇంజనీర్స్, ఈవీ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇంకా అలా చాలా మనకి రోల్స్ అయితే క్రియేట్ అవబోతున్నాయి కాబట్టి సో తప్పకుండా అయితే నేర్చుకోండి గైస్. ఈ ప్రోగ్రామ్ అసలు ఎవరికి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకి చూడండి క్లియర్గా ఇచ్చారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే అవుదాం అనుకున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కోర్స్ని అయితే తీసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ద లెర్నర్ షుడ్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ సైన్సెస్ అని మెన్షన్ చేశారు. సో గైస్ చూస్తే మనకి బీటెక్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఎంటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సో ఇక్కడ చూస్తే బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, ఆర్ బీఆర్క్ ఆర్ ఎంఆర్క్ వాళ్ళు, సో ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఆర్ అర్బన్ ప్లానింగ్ మీద చేశారో ఫైనలీ స్టూడెంట్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మీకు 7 CGPA కనుక ఉంటే పర్సెంటేజ్ వెంటనే అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఫీల్డ్. నేను చెప్పాను కదా ప్రోగ్రామ్ హైలైట్స్లో మనకి మనం ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ మనం అయితే ఎర్న్ చేస్తాం. టాప్ నాచ్ పెడగాలజీ వీళ్ళైతే డిజైన్ చేశారు. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మనకైతే వస్తుంది. హైబ్రిడ్ లైనింగ్ మేజర్గా చెప్పాలంటే మనకి సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైవ్ సెషన్స్ మనకైతే కండక్ట్ చేస్తారు అండ్ ఫిజికల్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్లో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు దీనికి అటెంప్ట్ చేయొచ్చు క్లాసెస్. మేజర్గా మనకైతే కెరియర్ సపోర్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇంటర్న్షిప్స్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. క్యాంపస్ ఇమ్మర్షన్ భాగంగా మనకైతే ల్యాబ్స్, ఫీల్డ్ విజిట్స్, నెక్స్ట్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ మోర్ చాలా ఉంటాయి. సో ఈ యొక్క మెయిన్ పార్ట్ మాట ఇది క్యాంపస్ ఇమ్మర్షన్ అంటే. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటో లాస్ట్ లో చెప్తాను, చెక్ చేసుకోండి. ప్రోగ్రామ్ కోర్సెస్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు. 5 మేజర్ కోర్స్ డొమైన్ గా వీళ్ళైతే డివైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఈవీ ఫౌండేషన్ నాలెడ్జ్ ఉంటుంది ఫస్ట్, ఈవీ సిస్టమ్ ఇంజనీరింగ్ ఉంటుంది తర్వాత మనకి ఈవీ టెక్నాలజీ అండ్ సబ్ సిస్టమ్స్, ఎనర్జీ స్టోరేజ్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్ మీద, నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ సస్టైనబిలిటీ మీద మనకైతే ఈ యొక్క కోర్స్ అయితే రోల్ అవుట్ అయితే అవబోతుంది. క్యాంపస్ ఇమ్మర్షన్ అన్నాను కదా, దాంట్లో ఉన్న హైలైట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయన్నమాట. అందులో 7 days క్యాంపస్ ఇమ్మర్షన్ లో ఇవి కవర్ అవుతాయి. లేదు మేము 21 days క్యాంపస్ ఇమ్మర్షన్ తీసుకుందాం అనుకుంటే ఇవి ఎక్స్ట్రా కవర్ అవుతాయి. బట్ దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ప్రాజెక్ట్స్ అసలు ఏం డీల్ చేస్తారు క్లియర్ ఇక్కడ ఇచ్చే చెక్ చేసుకోండి. మనకి ఫ్యాకల్టీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఐఐటి భువనేశ్వర్ నుంచి ఫ్యాకల్టీస్ అసలు ఎవరెవరు ఉన్నారనేసి వీళ్ళందరూ కూడా ఫ్యాకల్టీస్ మాట. అందరూ కూడా టాప్ ఐఐటిఎన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అసలు ఎవరు ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవీ అకాడమీ నుంచి మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా టీచ్ చేస్తారు మనకి. ఫైనల్ గా వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఈ యొక్క సర్టిఫికేషన్ అయితే ఇలా వస్తుంది. చెక్ చేయండి గైస్, ఇలా వస్తుందన్నమాట సర్టిఫికేషన్. ఇది చాలా వ్యాలిడ్ సర్టిఫికేషన్. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటని క్లియర్గా చూస్తే ఫస్ట్ మనం అయితే రిజిస్టర్ చేసుకుంటారు. వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే దొరికేస్తుంది, చెక్ చేసుకోండి. అప్పుడు ఒక టెక్నికల్ కన్సల్టెంట్ తో మీకు అయితే కాల్ అయితే అరేంజ్ చేస్తారు. వాళ్ళకి మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఆ కాల్లో. ఆఫ్టర్ దట్ మీరైతే ప్రోగ్రామ్ యొక్క ఫామ్ అయితే ఇస్తారు వాళ్ళు. సో అది అప్లికేషన్ ఫీజు పే చేసి మీరైతే ఫామ్ ఫిల్ చేస్తారు. తర్వాత ఒక స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ మీరైతే క్లియర్ చేయాలన్నమాట. సో డాక్యుమెంటేషన్ రివ్యూ, అప్లికెంట్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీ యొక్క సీట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అడ్మిషన్ ఫీజు కట్టేసి. సో తర్వాత మీరు అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ ఫీజు పే చేసి మాట. ఇది ఇక ప్రోగ్రామ్ ఫీజు చూస్తే మనకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పుడు మనకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు వచ్చేటప్పుడు 9000 రూపీస్ ఉంటుంది. కోర్స్ ఫీజు వచ్చేటప్పుడు 7 days క్యాంపస్ ఇమ్మర్షన్ తోటి మనకి 1,60,000 వీరైతే ఛార్జ్ చేస్తున్నారు. అడిషనల్ గా ఇంకా మనకి 21 days కావాలనుకుంటే మీరు ఇక్కడ 30,000 ఎక్స్ట్రా రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈవెన్ వీళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్యాన్సిలేషన్ రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఈ యొక్క పాలసీ చెక్ చేసుకోవచ్చు మీరు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే మనకి కిందకి డ్రాగ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు చెక్ చేసుకోవచ్చు. పీజీ సర్టిఫికేషన్ ఇన్ ఈ డ్రైవ్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్, మీ యొక్క ఫుల్ నేమ్, ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఈమెయిల్ అడ్రస్, వర్క్ ఎక్స్పీరియన్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి 2 చెక్ బాక్స్ ఇచ్చేసి డౌన్లోడ్ బ్రోచర్ మీకు ఇచ్చేస్తే నేను చూపించిన ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీకు అయితే డౌన్లోడ్ అవుతుంది. దాంతోపాటు మీకు డేటా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా ఈ యొక్క ఈవీ సెక్టర్లో ఉన్న ఇక్కడ కోర్స్ అయితే తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. బయట చాలా జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటికి మీరు అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యు వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్ గైస్. బై.